తెలుగు రాష్ట్రాలపై మరో అల్పపీడన ప్రభావం పెద్ద ఎత్తున పడబోతోంది. మరో 2-3 రోజుల పాటుగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం ఈ నెల 24న అంటే సుమారుగా మరో 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందట. ఆ తర్వాత 26వ తేదీన అది తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందట. ఏపీ తీరం వైపుగా ఇప్పుడు ఈ తుఫాన్ దూసుకురాబోతున్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 29వ తేదీన అది తీరం దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఏపీలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఇక ఆ తరువాత మరికొన్ని జిల్లాలకు కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రభావం కొంత కనబడుతోంది. సో ముందుగానే అంతకంటే ముందు మీకు చెప్పినట్టుగా శ్రీలంకలో ఈ నెల 19న ఒక శ్రీలంకకి సమీపంగా ఒక అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాలకి అంటే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి కొన్ని భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఇటు తిరుపతి, చిత్తూరు, కడప ఈ జిల్లాల్లో కూడా కొంత ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు కురుస్తూ ఉండగా ఇప్పుడు మరొక అల్పపీడనం ఏర్పడింది. 24వ తేదీన ఇది వాయుగుండంగా మారి అది 29వ తేదీన ఏపీ తీరం దాటే అవకాశం కనబడుతోంది. మొన్న మోంతా తుఫాన్ తీరం దాటుతున్న సమయంలో ఎంతటి ప్రచండ గాలులు వీచాయి, ఎంతటి కల్లోలం సృష్టించబడింది అంతా కూడా ఎక్స్క్లూజివ్గా అక్కడ మీకు ఆర్టీవీ గ్రౌండ్కి వెళ్ళి పబ్లిక్తో మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఆ భయంకరమైనటువంటి గాలుల మధ్యలో నుంచి, వర్షాల్లో నుంచి మీకు రిపోర్టింగ్ చేసే ప్రయత్నం కూడా చేసింది. సో మీకు ఎక్స్క్లూజివ్గా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశాం. అటువంటి సినారియో మళ్ళీ రిపీట్ అవ్వబోతోందా అంటే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాటల మేరకి డెఫినెట్గా అది రిపీట్ అవ్వబోతోంది అనేటువంటి సందేశమే కనబడుతోంది. సో 29వ తేదీన అది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయానికి కొంత మళ్ళీ గతంలో మాదిరిగానే మోంతా తుఫాన్ ప్రభావం మాదిరిగానే మళ్ళీ ప్రచండ గాలులు వీస్తాయి. ఉప్పాడ తీరంలోకి భారీగా సముద్ర పలలు ఎగిసిపడతాయి. బాపట్ల జిల్లాలో గతంలో మాదిరిగానే మళ్ళీ సముద్ర పలలు రాకశీలలు ఎగిసిపడతాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది. మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, 24వ తేదీన మరోసారి ఈ అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారిపోయి అది 29వ తేదీన తీరం దాటే అవకాశం కనబడుతోంది. గతంలో మోంతా తుఫాన్ ప్రభావం నుంచి ఇంకా అక్కడ రైతులు లేకపోతే సామాన్యమైనటువంటి మత్స్యకారులు, ఆ తర్వాత అక్కడ చేపల పెంపకాలు చేసేటువంటి రైతులు వీళ్ళంతా కూడా ఇంకా కోలుకొనలేదు. అంతలోనే మరొక తుఫాన్ వస్తోంది. సిచ్యువేషన్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? మనం చూస్తే కనుక మోంతా తుఫాన్ సృష్టించిన బేభత్సం నుండి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఈ నెల 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడి 26వ తేదీకి పెను తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక నేపథ్యంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటుంది. అదేవిధంగా చర్యలు చేపడుతుంది. మరోవైపు చూసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. మోంతా తుఫాన్ విషయంలో మాత్రం డే 1 నుండి కూడా కంటి మీద కునుకు లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రాష్ట్రం మొత్తం మీద ఒక 2 అంటే యాక్సిడెంటల్ గా విద్యుత్ షాక్ ఒకటి, అదేవిధంగా ఇల్లు కూల ఒకటి, 2 ప్రాణహాని జరిగింది తప్ప ఎక్కడ కూడా ప్రాణహాని జరగలేదు. ఇంత బేభత్సం సృష్టించినప్పుడు కూడా రెస్క్యూ ఆపరేషన్ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఈరోజు ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉంటుందనేటువంటి స్పష్టం మనకు కనిపిస్తుంది. మరోవైపు చూస్తే కనుక 29వ తేదీ నాటికి ఇది పెను తుఫానుగా మారి విధ్వంసం సృష్టిస్తున్నటువంటి ఒక సూచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే అప్రమత్తమైంది. దీని తాలూకా సంకేతాలు మాత్రం ఇప్పటికే చిత్తూరు, కడప, అదేవిధంగా కర్నూలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు వర్ష సూచన లేకపోయినప్పుడు కూడాను దాని ప్రభావం మాత్రం పూర్తి స్థాయిలో ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం కావడం, మరోవైపు ఈ చలికాలం కావడంతో ఈ తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే 1000 కిలోమీటర్లు తీర విస్తరించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో 193 కిలోమీటర్లు తీర విస్తరించినటువంటి శ్రీకాకుళం జిల్లాలో మాత్రం మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సంలో మత్స్యకారులు వారం రోజులుగా వేటలేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఆదుకునేందుకు మాత్రం సహాయ చర్యలు చేపట్టినటువంటి ఆ ప్రక్రియ మత్స్యకారుల కుటుంబాలు మాత్రం ఆకలి కేకలు లేకుండా చేసిన అందులో ఎటువంటి అత్యాశ లేదు. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం వరి పంట చేతికొచ్చే ఈ సమయంలో మాత్రం వరి పంటను పరిరక్షించుకునేందుకు రైతులు నానా వేతలు పడుతున్నారు. మరోవైపు కూలీలు కొరత కూడా వారిని వెంటాడుతుంది.
రిజర్వాయర్లో నీళ్లు నిండుకుండల్లా ఉన్నాయి. అదేవిధంగా నదులకు ఎక్కడ వరద వచ్చే అవకాశం ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతంతో పాటు తీర ప్రాంతం మత్స్యకారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. 29వ తేదీ నాటికి రానున్నటువంటి ఈ పెనుముప్పు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం మాత్రం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టే సంకేతాలు మాత్రం కనిపిస్తే మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం నుండి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మాత్రం మరో వాయుగుండం పెను తుఫాన్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. వాతావరణ కేంద్రం హెచ్చరిక నేపథ్యంలో మాత్రం జిల్లా యంత్రాంగాలు మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేశారు. వర్షాలు విస్తారంగా కురిసినట్టయినా కూడాను తీరం దాటినప్పుడు తాకినప్పుడు ఆ గాలుల వేగానికి విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా చూస్తే కనుక చలికాలం, ఈ చలికాలంలో ఇటువంటి పెను తుఫాన్లు రావడం మాత్రం ప్రజల ప్రాణాలపై ముప్పు ఉంటుందన్న ఉద్దేశంతో ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. చలి గాలులతో ఉన్న నేపథ్యంలో కనుక విస్తారంగా వర్షాలు కురిసినా కూడా ఈదురుగాలు వేసినా కూడా అపార నష్టం సంభవించే అవకాశం ఉంది. వరి రైతులు మాత్రం తమ పంటను పరిరక్షించుకునేందుకు ఇప్పుడే కోతలు మొదలు పెట్టారు. వాటిని ఇళ్లకు తెచ్చేందుకు ప్రక్రియ మాత్రం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఏదైతే అంటే కళ్ళాలకు చేర్చలేనటువంటి వరి పంట ఉంటుందో అది పంట పొలాల్లోనే నిక్షిప్తం చేస్తారు. ఆ పంట పొలాలను పంటను పరిరక్షించుకునేందుకు రైతులు పడుతున్న వేతలకి కూలీలు కొత్త వారిని వెంటాడుతుంది. 29 నాటికి వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నాయుడు ఇప్పటికే అటు వర్షాలు సాధారణంగానే వర్షాకాలంలో కురిసిన వర్షాలు ఇట్స్ మోర్ ఇనఫ్. రెండు తెలుగు రాష్ట్రాల సిచ్యువేషన్ అదే. ఒక ప్రజలకి పంటలకి డ్యాములు నిండడం కోసం కురవాల్సిన వర్షాలు మొత్తం కూడా వర్షాకాలంలోనే పూర్తిగా కురిశాయి. ఆ తర్వాత వర్షాకాలంలో ఎక్స్టెండెడ్ అంటే అనావృష్టి కూడా చోటు చేసుకుంది. ఎక్కువగా కురిసిన వర్షాల నేపథ్యంలో పబ్లిక్ కొంత ఇబ్బంది పడ్డారు. పంట నష్టం కానివ్వండి, పంట అనుకున్న స్థాయిలో రాకుండా కొంత చెడిపోవడము, ఎరుపు రంగు ఎక్కడం అన్నీ కూడా జరిగిపోయాయి. ఇప్పుడు మోంతా తుఫాన్ ప్రభావంతో ఇంకొన్ని తీవ్రత చూపించింది. ఇప్పుడు ఈ 10 రోజుల కాలంగా చలి వణికిపోతున్నారు జనమంతా కూడా. 6 నుంచి 10 డిగ్రీల నమోదవుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ ఒక తుఫాన్ రాబోతుందనేటువంటి ఈ హెచ్చరికల నేపథ్యంలో సో అటు హార్వెస్టింగ్ కొంత ముందుగానే వేగంగా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం రైతులు ఏదైనా చేస్తున్నారు, లేదంటే దీని ప్రభావం ముఖ్యంగా అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో వారిని ఎలా అలర్ట్ చేస్తున్నారు? వెంటనే హార్వెస్ట్ పూర్తి చేసుకోవాలని చెప్తున్నారా? హార్వెస్టింగ్ వచ్చినటువంటి పంటలు త్వరగానే కూలీల కొరత లేకుండా హార్వెస్టింగ్ అయిపోతున్నాయా? మన ప్రస్తుతం మాత్రం అదే వరి పండించే రైతుల పాలిటీ మాత్రం ఈ వస్తున్న పెన్ముప్పు శాపంగా మారినటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మోంతా తుఫాన్ వచ్చిన నాటికి మాత్రం పంటలన్నీ కూడా ఇంకా పండే దశలో ఉన్నాయి. ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా కిందకు విడిచిపెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులు సూచన చేయడం, తదనుగుణంగా రైతులు కూడా వారి సూచనలు పరిగణన తీసుకొని నీటి విడిచిపెట్టడం. ఇప్పుడు పంట అంతా కూడా కోతకొచ్చే దశలో ఉంది. దాన్ని సంరక్షించుకునే దిశగా రైతులందరూ కూడా పొలాల్లోనే ఉండి ఆ పంటని పరిరక్షించుకుంటున్నారు. కాకపోతే వస్తున్నటువంటి పెనుముప్పు నుండి ఆ పంటను ఇళ్లకి తెచ్చుకునేంత వరకు సమయం ఇస్తుందా, లేకపోతే ఆ పంట లేటు కూలిపోయేటువంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటా, ఈ భయం మాత్రం రైతుల్లో నెలకొంది. జిల్లా యంత్రాంగం మాత్రం వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులందరూ కూడా త్వరితగతిన ఆ పంటను పరిరక్షించుకోవాలి. ఆ ధాన్యాన్ని కూడా వెంటనే అమ్ముకునే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఇప్పటికే అందుబాటులో తెచ్చారు. ఏ రైతు కూడాను ధాన్యం అమ్ముకునేందుకు ఎటువంటి దిగులు పడకుండా దాన్ని ఎప్పుడు తెచ్చిందప్పుడు అది తేమ ఉన్న కాలం లేకపోతే పూర్తిగా ఎండిపోయిన ధాన్యం అయినా కూడా వెంటనే కొని వారికి మాత్రం ఆర్థికంగా ఎటువంటి నష్టం కలగకుండా ఉండేందుకు మాత్రం చర్యలు మొదలు పెట్టారు. మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సంలో కోట్లాది రూపాయల నష్టం జరిగినట్టు వరి రైతులకు మాత్రం ఆ పంటను పరిరక్షించుకోవడంతో పాటు పంటను అమ్ముకునేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. 29వ తేదీ నాటికి ఈ పెను తుఫాను వచ్చేసరికి వరి పండించే రైతులందరూ కూడా తమ వరి అంటే ధాన్యాన్ని అమ్ముకునేందుకు అదేవిధంగా దాచుకునేందుకు అవసరమైనటువంటి విషయాల్లో మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తారు. మరొక చూస్తే కనుక చేపల వేటకి అనువైనటువంటి ఈ రోజుల్లో మత్స్యకారుల పాలిట మాత్రం ఈ పెను ముప్పు మరో పెనుగండగా మారిందనుకోవచ్చు. ఎందుకంటే మోంతా తుఫాను సృష్టించే వ్యవస్థలో వారం రోజుల పాటు వేటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే అలల ఎగసిపాటు, సముద్ర అల్లుకలాడు ఈ పరిణామాలన్నీ కూడాను మత్స్యకారులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తీరం దాటిన తర్వాత మత్స్యకారులకు మాత్రం సహాయ చర్యల రూపంలో గ్రాసరీస్ కావచ్చు, వారికి అంటే ఆహార పదార్థాలు, బియ్యం కూడా అందజేశారు. కానీ ఇప్పుడు వస్తున్న ఈ తుఫాను కారణంగా కనుక ఏవైనా నష్టం జరిగితే అది మొట్టమొదటిగా వరి పండించే రైతులకే తీవ్ర నష్టం ఉంటుంది. మత్స్యకారుల ఇళ్లలో మళ్ళీ ఆకలి కేకలు మిగిల్చేటటువంటి పరిణామాలు మాత్రం కనిపిస్తే వారందరినీ కూడా ఆదుకునేందుకు వస్తున్నటువంటి పెనుముప్పులను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం చేసేందుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. మనం రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా అటు మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం కాస్త
వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత తుఫాన్గా బలపడిపోయి 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయానికి ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. మోంతా తుఫాన్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు కానివ్వండి, ఇప్పుడు మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. సో రైతులు ఎవరైనా ఇంకా మీ పంట చేతికొచ్చింది, కూలీల కొరతతో మీరు ఇంకా కనుక హార్వెస్ట్ చేయకపోతే వెంటనే ఏదో ఒక సమస్యను ఎదుర్కొన్నా సరే, ఎటువంటి ఇబ్బందులు పడ్డా సరే వెంటనే ఆ పంటని హార్వెస్ట్ చేయండి, పంటని కోసి చేతికి తీసుకోండి. లేదనంటే ఈ ప్రభావంతో మళ్ళీ పంట మొత్తం నేల కొరగొచ్చు, ఆ వరి మొత్తం కూడా నేల రాలిపోవచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సో 29వ తేదీన తీరం దాటే సమయానికల్లా కొంత భయంకరమైనటువంటి గాలులతో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా మరింతగా ఈ వర్షాలు ఇప్పుడు తీరం దాటే సమయానికల్లా, లేకపోతే ఇది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సమయానికల్లా కొంత తీవ్రమైనటువంటి వర్షాలు కురిసే కూడా అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే అటు మోంతా తుఫాన్ ప్రభావం అది ముగిసిందో లేదో అంతలోనే చలి తీవ్రత పెరిగిపోయింది. సుమారుగా తెలంగాణలోని లీస్ట్ ఇప్పుడు నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు చూస్తే 6 డిగ్రీల నుంచి 8 డిగ్రీల మధ్య ఆదిలాబాద్ ప్రాంతాల్లో నమోదవుతోంది. సో అటు ఏపీ వ్యాప్తంగా కూడా సుమారుగా 7-8 డిగ్రీలు నమోదవుతోంది. సో ఈ సిచ్యువేషన్లో చలితో కూడా కొంత తీవ్రమైనటువంటి పంట నష్టం కానివ్వండి, పబ్లిక్ కూడా కొంత అనారోగ్య బారిన పడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా మరోసారి అల్పపీడనం ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి అటు తుఫాన్గా బలపడిపోయి అది తీరం దాటే అవకాశం కనబడుతుంది 29వ తేదీన. సో దీని ప్రభావంతో మరింత కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా రైతులు మీ పంటని మీరు వెంటనే